హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అయితే ఇవాళ అయితే బయటికి వెళ్ళా. అస్సలు దమ్ అయిపోయింది. ఆ మెట్లు ఎక్కి దిగి ఎక్కి వచ్చేసరికి వెళ్ళేటప్పుడు ఏం కాదు, ఉత్త చేతులతో వెళ్తాం. వచ్చేటప్పుడు ఏదైనా లగేజ్ పట్టుకొస్తాం కదా, ఇంకా అప్పుడు చెప్పద్దు. ఖాళీ చేతులతో ఎక్కినప్పుడే ముక్కులకు వస్తుంది. ఇంకేదన్నా ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేసుకుని వస్తే ఇంకేం అంతే సంగతి. అయితే మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు ఏం లేకుండా, అసలు ఎగ్స్ టమాటా రెండే ఉన్నాయి. ఇంకా అందుకనే మార్కెట్కి వెళ్ళినా. అసలు యాక్చువల్గా కూరగాయల కంటే ఇంకా ఇంపార్టెన్స్ వర్క్ ఒకటి వర్క్ వచ్చి పడింది. మనకు కాలేజ్లో అసైన్మెంట్ ఉంది, దానికోసం A4 సైజ్ పేపర్ కావాలి. దానికోసమే స్పెషల్గా వెళ్ళిన. ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది ఇవి తెచ్చుకున్నాయి. ఇక రాయాలి, నెక్స్ట్ పేపర్ రాయాలి. ఇవన్నీ అసైన్మెంట్స్ అన్నీ గూగుల్లో సెర్చ్ చేసి రాయాలంట. చూద్దాం. సో ఇది అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్కి వచ్చేసి రెండే తెచ్చినాయి. వాటర్ మిలన్ ఒకటి, బనానా, మోజ్, ఇవి తీసుకొచ్చిన. ఇంకా కూరగాయలు వచ్చేసి చూపిస్తా. లక్కీని ధీరజ్ ఏ లక్కమ్మ, లక్కీకి ఛాయ్ కావాలంట. టీ పెట్టిన, టీ వరుగుతూ ఉంది. ఇంకా ఏంటిది బూస్ట్ బాగాలేదా? ఎందుకు మరి? చల్లది కూడా నువ్వు, వాడికి చల్లటి బూస్ట్ వద్దట, కానీ టీ కాఫీలు అయితే అన్నీ కావాలి మళ్ళీ. వేడిది బాగుంటుందా? ఇవి అయ్యో కెమెరా ఏమరా డౌన్ అయిపోయింది. మొరిపళ్ళు తెచ్చిన, సెట్టింగ్ మోరి. ఆగురా, ఏం చేసినావురా? మోరిలోకి వెళ్ళి మోరి పళ్ళు తెచ్చినా. మోదు కాచి పెట్టి ఇందులో పెట్టిందన్నమాట మోరిపళ్ళు. ఇవి 20 రూపీస్, పర్లేదు, సీజనల్ కాబట్టి తినాలి. దారా తీరేస్తుంది. నీకు కూడా పెడతాం, లోపల గింజలు కాకుండా. బాగున్నాయా? తిన్నాను ఎప్పుడన్నా? పుల్లగా ఓకేనా? తిన్నా, వేడి. ఆవిరా, స్నానం చేసుకోపో. స్నానం చేయి, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ధీరజ్కి. ఎప్పుడెప్పుడు కెమెరా ఆఫ్ చేస్తే అప్పుడప్పుడు టీవీ చూడాలని ధీరజ్ ఉద్దేశం. ఇంకేం తెచ్చినా, దోసకాయలు 40 రూపీస్ కేజీ దోసకాయలు. సమ్మర్ కదా, కొంచెం తింటే బాడీకి చలువ చేస్తుంది. ఇవి వచ్చేసి పొటాటోస్, ఇవి వచ్చేసి కొత్తిమీర, ములక్కాయలు, సోరకాయ 20 రూపీస్, ములక్కాయలు 20 రూపీస్. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి కవర్లను వేసి ఇవ్వమన్నా, ఎందుకంటే ఏంటి వచ్చి ఏరుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇందులోనే వేసిందని చెప్పిన. పచ్చిమిర్చి 30 రూపీస్ హాఫ్ కేజీ. కొత్తిమీర వచ్చేసి ఒక్కొక్క దగ్గర 10 రూపాయలు, ఇంకొకరి దగ్గర 10 రూపాయలు. ఓవరాల్గా 20 రూపీస్ కొత్తిమీర తీసుకున్నా. కొత్తిమీర షార్టేజ్ దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు రోజుల. ఇవి ములక్కాయలు 20 రూపీస్కి 6 వచ్చినాయి. ప్రజెంట్ అయితే ఇవే తెచ్చిన. ఇవి వచ్చేసి ఆనియన్స్ అయిపోయినాయి, ఆనియన్స్ 1 కేజీ పట్టుకొచ్చిన. ఇది బెండకాయలు. ఇవి ఓవరాల్గా నేను తీసుకొచ్చిన అయితే ప్రస్తుతానికి ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దాలి, నైట్కి వంట ప్రిపరేషన్ చేయాలి. బయట అయితే మంచి గాలి కూల్గా వస్తుంది. అసలు ఇంట్లో కంటే బయటనే సూపర్. అసలు ధీరజ్, బయట లైట్ ఎందుకు వేయలేవురా నువ్వు? ఇట్లా ఇది మొత్తానికి
మా ప్రపంచం చిన్న ప్రపంచం, చిన్న ప్రపంచం, చింతలేని ప్రపంచం అని మా చాలా బాగుంది. చింతలున్న ప్రపంచం కానీ చిన్న ప్రపంచం. ఏంటిరా పురుగులా? ఇప్పుడు మొత్తం పురుగులే. మాకు మెస్ డోర్ లేకపోతే అసలు క్లోజ్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అంత పురుగులు ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. పురుగులకు డోర్లు క్లోజ్ చేసుకోవాలి, ఒకళ్ళ మీద కల్లా అరుచుకోవాలి. డోర్ ఎవరైనా ఓపెన్ చేసి తొందర ఫాస్ట్గా క్లోజ్ చేయరా డోరు అని ఒకళ్ళ మీద. పెద్దదేరా అది ఈరోజు బాధ. బయట మస్తు చల్లగా గాలి వస్తుంది. బయట కూర్చొని లక్కినోడ కూర్చోరా. ఆహా ఎంత హాయి. అన్న పెట్టుకొస్తా పుట్టి అన్న ఎత్తుకరాపరా. లక్కి ఎటో వారిపోతుంది. ఇక్కడ ఎత్తున్నావా పిల్లలు ఎత్తున్నావు? కర్రీగా ఎత్తుర్రు. కర్రీ ముఖం వల్ల కర్రీగా రాకపోతే పిల్లలు ఎత్తున్నా. అవును మంచిగా ఎగ్ బుర్జీ. అరే హ్యాపీ హ్యాపీ లక్కీ గారు హ్యాపీ. ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తుంది. కీడ వచ్చేసినాయి. ఎక్కడ తినేటప్పుడు బంద్ చేద్దాం. గాలి మీద అన్న అవి ఉన్నాయి కీడ. కీడ వస్తున్నాయి. మీరు ఆఫ్ చేస్తా ఫోన్ లైట్. అన్నం తింటున్నా అందరు ఉన్నారు. వీడియో అవుతుంది. ఓకే గైస్ బాయ్. ఆ గాలి ట్రైపాడ్ పడిపోయేటట్టు కాదు, ఇంకో గట్టిగా గాలి వస్తే ఆ ట్రైపాడ్ కింద పడిపోతుంది. అన్నం పెట్టిపోతుంది ఇంట్లో ఎంత వేడికి అసలు డాడీకి చెప్పిన డాడీ పెళ్ళి వేసుకొని ఇన్ని వాళ్ళమంటే